నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ approximate value of cos 60 degrees 5 minutes. 60 degrees 5 minutes. Approximate value of 60 degrees 5 minutes. ఓకేనా, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత కాస్ ఎక్స్ అనుకుంది. అదే ఫార్ములా ఉంది కదా, సొల్యూషన్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు పర్ఫెక్ట్ ఇది 60 degrees ఉంది. అలాగే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 minutes. 5 minutes నథింగ్ బట్ ఎంత? 5/60 seconds. అర్థమంతా? అంటే 5/60 ఇంటూ దీన్ని సెకండ్స్లో దాన్ని మన డిగ్రీస్లో మనం దీన్ని రేడియన్స్లోకి మార్చాలంటే ఎంత? 1 degree మనం మార్చాలంటే 0.0174 రేడియన్స్ అనమాట. అర్థమైందా? 5/60 ఇంటూ 0.174 రేడియన్స్ అవుతుంది. ఇది 5 minutes ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ అంటే అది. ఓకేనా, అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ cos 60 degrees 5 minutes ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఇదే ఒక ఫార్ములా. ఓకేనా, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? కాస్ ఎక్స్. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. అంతేగా, కాస్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఎక్స్ అంటే 60 degrees కదా, కాస్ 60 degrees ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ సైన్ 60 degrees ఇంటూ డెల్టా ఎక్స్. డెల్టా ఎక్స్ అంటే ఎంత? 5 minutes. 5 minutes అంటే 5/60 degrees 5/60 ఇంటూ 0.0174. కాస్ 60 ఎంత? కాస్ 60 √3/2, కాస్ 60 1/2, సైన్ 60 √3/2. అంతేనా? ఇది √3/2 ఇంటూ 5/60 ఇంటూ 0.0174. ఓకేనా, ఇది ఇదేమవుతుంది? 0.5. ఇది 0.886 అనుకున్నాం, రఫ్గా 0.8 వేసుకోవచ్చు. ఇంటూ ఇది 1/12 ఇంటూ 0.0174. 5/60 ఎంత? 12 5 60 కాబట్టి 1/12 ఇది. ఓకేనా, సో ఇదేమవుతుంది? 0.5 మైనస్ 0.00124 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4987. ఇది ఒకసారి చేసుకోండి, మీరు కాలిక్యులేట్ చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ ద 7th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. find the approximate value of cube root 64. Solution. Let f of x is equal to cube root x. again. ఇప్పుడు x is equal to 64. డెల్టా x is equal to ఇది 65 ఇచ్చాడా? సారీ, క్వశ్చన్లో 65 ఇచ్చాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ చూడండి, పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, పర్ఫెక్ట్ క్యూబ్. ఇక్కడ క్యూబ్ రూట్ ఇచ్చాడు కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్.
4 4 జర్ 16, 16 4 జర్ 64. కాబట్టి పర్ఫెక్ట్ క్యూబ్ ఎంత అవుతుంది? క్యూబ్ నెంబరు 64 అవుతుంది. రిమైనింగ్ ఏముంది? 65 మైనస్ 64 ఎంత? 1. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ cube root 65 is equal to f of x plus delta x is equal to f of x plus f dash x into delta x. ఇప్పుడు f of x అంటే ఎంత? f of x అంటే 3 root x d by dx of cube root x into delta x. x అంటే ఎంత మనకి? 64. దీనికి d by dx of x to the power of 1/3 into delta x. ఇది ఏమవుతుంది? ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఎంత? 4 క్యూబ్ కింద రాయొచ్చు, ఇది 1/3 కింద రాయొచ్చు. ప్లస్ డెరివేటివ్ ఆఫ్ x to the power of 1/3 ఎంత అవుతుంది? 1/3 ఇంటూ x to the power of 1/3 minus 1, 3 ఎల్సిఎం కదా, -2/3. x to the power of -2/3 ఇంటూ డెల్టా ఎక్స్. ఇదేమవుతుంది? క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే 4 ప్లస్ 1/3 x to the power of 2/3. ఈ పవర్ కింద తీసుకొచ్చేస్తాం 2/3. డెల్టా ఎక్స్ అంటే ఎంత? ఇంటూ 1. ఇది డెల్టా ఎక్స్ 1 ఇంటూ 1. ఇదేమవుతుంది? 4 ప్లస్ 1/3 ఇంటూ x to the power of 2/3 కదా. x to the power of 2/3 అంటే x ఎంత? 64 to the power of 2/3 అంటే 4 ప్లస్ 1/3 ఇంటూ 4 క్యూబ్ 1/4 క్యూబ్ 2/3. 3 క్యాన్సిల్. 4 ప్లస్ 1/3 ఇంటూ 1/4 స్క్వేర్ అంటే ఎంత? 16. 4 ప్లస్ 1/3 16 జర్ ఎంత? 48. ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం 48. 4 ఇంటూ 48 ఎంత ఉంది? 192 ప్లస్ 1 193/48. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది 4.0208. దిస్ ఈజ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 65కి వాల్యూ అది. ఓకేనా? దిస్ ఈజ్ ద 8th క్వశ్చన్. అండ్ 9th క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ approximate value of cube root 7.8. cube root 7.8. solution లో సేమ్ ప్రొసీజర్. లెట్ f of x is equal to ఏమనుకుంటాం? క్యూబ్ రూట్. ఈ ఫార్ములాలో కనుక క్యూబ్ రూట్ ఎక్స్ అనుకుంటాం. ఓకేనా? ఇప్పుడు దీనికి పర్ఫెక్ట్ క్యూబ్ నియరెస్ట్ క్యూబ్ నెంబర్ ఏముంది ఇక్కడ? 7.8 కదా, 8 ఉంది. ఎందుకని? 2 క్యూబ్ 8 అవుతుంది. పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఎంత? 8. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకోవాలి. అండ్ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8లోంచి 7.8 తీసేస్తే 7.8లోంచి 8 తీసేయాలి. తీసేస్తే ఎంత అవుతుంది? ఇది 0.2 మైనస్ 0.2. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. -0.2. ఎక్స్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సారీ, దీంట్లోంచి దీని 7.8లోంచి 8ని సబ్ట్రాక్ట్ చేయాలి. -0.2. అర్థమైనా? సో అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్
approximate value of 3 root 7.8 is equal to f of x plus delta x is equal to f of x plus f dash x into delta x. This is the formula. Okay, so f of x and cube root x plus d by dx of f of x. F of x and nothing but cube root x. Cube root x into delta x. This x to the power of 1 by 3. The d by dx of x to the power of 1 by 3 into delta x. Delta x. ఇదేమవుతుంది, ఇది x అంటే ఎంత 8 to the power of 1 by 3 into 8 to the power of minus 2 by 3 into delta x. ఇది 2 cube all to the power of 1 by 3 2 cube to the power of minus 2 by 3 into delta x. మీకు అర్థం కావడం కోసం ఎన్నిసార్లు చెప్తున్నా, 2 to the power of 1 అంటే 2 ప్లస్ 1 by 3, ఇది ఈ 3 క్యాన్సిల్, 2 to the power of minus 2 into delta x. ఇది 2 ప్లస్ 1 by 3 2 to the power of minus 2 కిందకి తీసుకొస్తే 2 స్క్వేర్ ఎంత, నథింగ్ బట్ 4. డెల్టా ఎక్స్ ఎంత మైనస్ 0.2 అంటే ఇది ఇంటూ 2 ప్లస్ 1 by 12 ఇంటూ మైనస్ 0.2. ఓకేనా, 1 by 4 ఇంటూ 2 మైనస్ ఇది 2 మైనస్ 1 by 60 అవుతుంది. ఇది నథింగ్ బట్ ఎంత 2 మైనస్ 0.0166, నథింగ్ బట్ ఏంటి 1.9834. ఇది ఆన్సర్. ఓకే, ఇది జాగ్రత్తగా చూడండి. ఇది 9th క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ వచ్చేసి 10th. If the increase in the side of square, first if increase side of square is 4%, then find the approximate percentage of, then find percentage of increase in the area of